ఛత్తీస్గఢ్లో భారీ కుట్రకు ప్లాన్ చేశారు మావోయిస్టులు. బీజాపూర్ అడవుల్లో శక్తివంతమైన మందు పాత్రలు అమర్చారు. పలనార్, నవనార్ గ్రామాల మధ్య ప్రతి 10 మీటర్లకు ఒకటి చొప్పున అమర్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. 21 మందు పాత్రలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కుట్రను భగ్నం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. గంగలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ తెలిపారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. ప్రతి 10 మీటర్లకు కూడా మందు పాత్రలు అమర్చారు అండ్ భగ్నం చేశారు ఈ కుట్రని పోలీసులు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం కావచ్చు, అదేవిధంగా బీజాపూర్ అంటే తెలంగాణ రాష్ట్రం వరుస ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో కూడా భీకరమైనటువంటి యుద్ధవాతావరణం వేకులని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులకు ఒకవైపున మావోయిస్టుల మధ్యన కూడా గత 3-4 రోజుల నుంచి కూడా ఒక ప్రత్యేక వార్నర్సం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐఈడి పేలుడు పదార్థాలతో పాటుగా కొన్ని అంటే గ్రెనేడ్ పదార్థాలు, మరికొన్ని అంటే కాలువట్లలో కూడా కొంచెం వేరు రకాలుగా అంటే మావోయిస్టులు కేవలం సాయుధ దళాలను, సాయుధ కేంద్ర బలగాలను వాళ్ళని టార్గెట్ గా చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే కూబింగ్ చేస్తున్నారో, అడవి ప్రాంతంలో కూబింగ్ చేస్తున్నారో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒకసారిగా వాళ్ళని టార్గెట్ గా చేసుకొని భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుపుకునే విధంగా మావోయిస్టులు మందుపాత్రలు అమర్చారు. ఇప్పటికే కూబింగ్ చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటిని కూడా ఆ యొక్క ప్రాంతంలో ఎవరైతే మావోయిస్టులు మందుపాత్రలు ఎక్కడెక్కడ పెట్టారో అవన్నింటి కూడా ఒక ప్రత్యేక బలగాల ద్వారా, బాంబ్ స్క్వాడ్ ద్వారా వాటన్నింటిని నిర్వహణ చేసుకుంటూ పోతున్న ఘటన ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఆ ప్రాంతంలో అటు సుక్మా జిల్లా అంటే బీజాపూర్ సుక్మా జిల్లా ప్రాంతంలో కూడా తాజాగా ఉదయం నుంచి కూడా అంటే వారపు సంత నడుస్తా ఉంది. వారానికి ఒకసారి అక్కడ సంత నడుస్తా ఉంది. ఆ సంత నడిచే ప్రాంగణంలో కూడా ఒకసారిగా మావోయిస్టులు జవాన్లు ఆ సంతకు వచ్చేసి వాళ్ళకి వారానికి సరిపడా కొన్ని సౌదులు తీసుకొని వాళ్ళు వెళ్తా ఉంటారు. వాళ్ళ విధులకు నిర్వహించుకునే వెళ్తా ఉంటారు. ఆ సమయంలో ఒకసారిగా మావోయిస్టులు వాళ్ళని టార్గెట్ గా చేసుకొని భారీ కాల్పులు తెగబడిన ఘటన ఉంది. ఈ యొక్క కాల్పుల ఘటన అంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఒక 3-4 నెలల నుంచి కూడా వరుసగా వారానికి ఒకసారి చొప్పున కూడా ఇట్లా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అయినా సరే సంపుడు పందెం దానికి మాత్రం భారీ ఎత్తున కూడా ఇరు నేత అటు ఒకవేళ భద్రతా దళాలు కావచ్చు, మరోవైపు మావోయిస్టులు కావచ్చు, ఈ చంపుడు పందానికి అనే మాత్రం కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున కూడా ఈ మధ్యకాలంలో మావోయిస్టుల వారోత్సవాలు కూడా భారీ ఎత్తున జరిగింది. ఇప్పటికే తమ ఒక కేడర్ కాపాడుకున్న పనిలో భాగంగానే భారీ ఎత్తున కూడా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ కూడా పెంచుకుంటూ పోతున్న ఘటన ఉంది. మరోవైపున చూసుకుంటే కనుక ఈ మధ్యకాలం బీజేపీ మన ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనూ ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీకి పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలను కూడా హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు మరి కొంతమందిని కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మరి కొంతమంది నేతలను మొత్తం వాళ్ళు కిడ్నాప్ చేసి ప్రజా కోర్టులో కూడా శిక్షించి వాళ్ళని ఒకసారిగా అంటే అక్కడే వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం కూడా తీసిన ఘటన ఉంది. వేరే చూసుకుంటే కనుక ఇప్పటికీ ఈ మధ్యకాలంలో కనుక ఛత్తీస్గఢ్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు మావోయిస్టులకు మాత్రం భారీ ఎత్తున కూడా కాల్పుల ఘటన జరుగుతా ఉంది. అదే ప్రభావం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం భద్రాచలం, చర్ల, వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా అక్కడ కూడా యుద్ధమే అంటే ఒక డిఫరెంట్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ ప్రాంతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులుగా మొత్తం కూడా అలర్ట్ అయిపోయి ఆ యొక్క అంటే బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా అలర్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.